వారి బల్లలను, గువ్వలు అమ్మవారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేటి దినము మట్టలాదివారము. కొద్దిసేపట్లో మనము మట్టలు పట్టుకుని మందిరం చుట్టూ తిరిగి ప్రభువును స్తుతిద్దాం. రోడ్డు మీద నుంచి రావాల్సింది కానీ సమయానికి అందరూ రాలేదు కనుక ఈ వాక్యమైన తర్వాత మట్టలు పట్టుకుని తిరిగి ప్రభువును స్తుతిద్దాం. ఆ తర్వాత మట్టల యొక్క వివరణ దేవుడు తన సేవకురాల ద్వారా వినిపిస్తాడు. అయితే యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత గార్ధవాసీనుడై ప్రభు యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత ఆయన చేసిన పని ఏమిటంటే మందిరమును శుద్ధి చేశారు. అపవిత్రతతో ఉన్న, అపవిత్రముగా మార్చిన మందిరమును ఆయన శుద్ధి చేశారు. ఎలాగో వినాలి, దేవాలయము అనేది చాలా ప్రత్యేకమైనది. దేవుని మందిరమును మనము మన గృహము కంటే ఎక్కువగా చూడాలి. ఈ సమయంలో కొద్ది నిమిషములు దేవాలయమును అపవిత్రపరిచిన వారు, దేవాలయమును శుద్ధి చేసిన వారు, అపవిత్రపరిచిన వారి యొక్క జీవితంలో వారు చాలా నష్టపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా బైబిల్లో దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 7-8 వచనములలో, దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 7-8 వచనములు. ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకొనుటకై జాగ్రత్త పడిన ఎడల. అమ్మా అదే చదువుతున్నావా? 33:7 వచనం. మీ పితరులకు నేను కాయపరచిన దేశము నుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనషే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. జాగ్రత్తగా మందిరమును గూర్చి దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చారు. మందిరాన్ని శుద్ధిగా ఉంచాలని, మందిరములో దేవుని ఆరాధించాలని, మందిరము పరిశుద్ధమైనది, పవిత్రమైనదని దేవుడు మోషేకును ఆజ్ఞ ఇచ్చి ధర్మశాస్త్రములో మందిరమును గురించి అనేకమైన విషయాలు ఆజ్ఞలించినప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి ఈ మనుష్య ఏం చేశాడట? తాను చేయించిన చెక్కుడు విగ్రహములను తీసుకొని వెళ్ళి మందిరములో పెట్టాడు. దేవుని మందిరములో, దేవుని ఆరాధించవలసిన మందిరములో తాను చేసిన పని ఏమిటంటే తాను చేసిన విగ్రహములను, చెక్కుడు విగ్రహములను తీసుకొని వెళ్ళి దేవాలయంలో వాటిని ఉంచాడు. అందుకనే దేవునికి
చాలా బాధ కలిగింది. 10వ వచనంలో యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములను పంపినను వారు చెవియొగ్గకపోయిరి. దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా వర్తమానం పంపించారు. ఇదిగో నా మందిరాన్ని మీరు అలా చేయకూడదు, నా మందిరం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, నా మందిరములో అలాగ మీరు వాటిని పెట్టాలి, పవిత్రమైనవి, వాటిని తీసివేయండి అని చెప్పి దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పినను వారేం చేయలేదట. చెవిని యొగ్గకపోయి చెవి యొగ్గకపోయింది. దేవుని మాటకు వారు చెవి యొగ్గలేదు. దేవుడు చెప్పారు. తర్వాత ఏం చేశారంటే యెహోవా అష్షూరు రాజు యొక్క కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయింది. శత్రువుల చేతికి అప్పగించేసాడు. నీవు నా మందిరాన్ని ఎలాగునా అపవిత్రపరచావు కనుక, నా మందిరములో ఉండకూడదని పెట్టావు కనుక, ఇదిగో నేను నీకు చెప్పినా నీవు నా మాట వినలేదు కాబట్టి నిన్ను శత్రువులకు అప్పగిస్తున్నానని చెప్పి శత్రువులు వచ్చి మనష్షేను తీసుకుని వెళ్ళారు. అష్షూరు రాజు సైనికులు వచ్చి మనష్షే రాజును యూదా రాజును బంధించి సంఖ్యలు వేసి తీసుకుని వెళ్ళారు. అయితే తను బంధింపబడిన తర్వాత అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలినగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఎప్పుడు తెలుసుకున్నాడట? ఫస్ట్ దేవుడు చెప్తే వినలేదు. కొంతమంది దేవుడు చెప్పినప్పుడు వినరు. ఎప్పుడు తెలుసుకుంటారు? దెబ్బ పడే వరకు తెలియదు కొంతమంది. దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆ దెబ్బ తగలకూడదని ఆయన ఆలోచన. మనకు శ్రమ రాకూడదనేది తండ్రి యొక్క ఆలోచన. ఆయన ముందుగా చెప్పాడు, చెప్పినా మనష్షే వినలేదు. తర్వాత శత్రువులకు అష్షూరు రాజులకు అప్పగించిన తర్వాత బంధించి తీసుకొని వెళ్ళి వారి రాజ్యములో బంధించిన తర్వాత అప్పుడు దేవునికి మొరపెడుతున్నాడయ్యా, నీ మాట వినలేదయ్యా, నీ మందిరంలో అపవిత్రపరిచానయ్యా అని చెప్పి తను ఒప్పుకున్న తర్వాత దేవుడు క్షమించినట్లుగా చూస్తున్నాడు. మరొక రాజు కూడా, సిద్కియా అనబడే రాజు కూడా దేవుని యొక్క వాక్యములో దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనములో చూస్తే అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను ఎత్తుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరిచిరి. ఈ సిద్కియా ఏలుబడి కాలంలో కూడా సిద్కియా రాజును అలాగునే జనులందరూ అలాగునే ప్రియులరా వారి యొక్క ఆ దినములలో వారితో పాటు ఉన్న వారందరూ కూడా యాజకులు కూడా రాజుతో పాటు వారు రాజుతో ఏకీభవించి పరిశుద్ధమైన దేవుని మందిరాన్ని ఏం చేశారట? అపవిత్రపరిచిరి. ఏం చేశారు? అపవిత్రపరిచి. 16వ వచనములో చూస్తే వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివసింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. దేవుని కోపం వచ్చింది.
ఆయన వారి మీదికి కల్దీయుల రాజులను రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనస్తులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యువతుల యందైనను ముసలి వారి యందైనను నెరసిన వెంట్రుకల గల వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. ఖడ్గము చేతికి అప్పగించేసి ఎందుకు? పవిత్రమైన దేవుని మందిరాన్ని ఏం చేశారట? అపవిత్రపరిచారు. కాబట్టి దేవుని మందిరము చాలా విలువైనది. నేడు మనము కూర్చున్న ఈ మందిరము కూడా ఇది దేవుడే కట్టించిన మందిరము, ఇది దేవుని మందిరం అని చెప్పడానికి మీ అందరికీ తెలుసు. ఈ సేవలో మనం ఆ పరిస్థితుల్లో స్థలము కొనడానికి కూడా లేని ఇబ్బంది. ఆ దినాల్లో నేను అనుకున్నాను, నా బిడ్డలకు భోజనం కూడా పెట్టుకోలేనేమో అనుకున్నాను. ఇదంతా ఎలా జరిగింది? ఇది ఎవరు కట్టించిన మందిరము? గట్టిగా చెప్పాలి. దేవుడు నిర్మించిన దేవాలయం ఇది. కాబట్టి ఈ మందిరము పరిశుద్ధముగానే ఉండాలి. ఈ మందిరములో అపవిత్రత అనేది ఏనాడు జరగకూడదు. అయితే ప్రియులారా, ఆ దినములలో వారు అపవిత్రపరిచినందున వారు ఏం శ్రమలు పొందారో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మనషే అపవిత్రపరిచి శత్రువుల చేతికి అప్పగింపబడ్డాడు. సిద్కియా ఆ దినములలో యాజకులు ప్రజలు మందిరమును అపవిత్రపరిచి వారు కూడా ఖడ్గముల పారైపోయారు. అనేక మంది చనిపోయారు. ఇక మూడవదిగా మనము చూస్తే యూదా వారును దేవుని మందిరమును అపవిత్రపరిచారు. దేవుని మందిరం వైపు వారు చూడకుండా, దేవుని మందిరం వైపు వారు చేతులెత్తి ప్రార్థన చేయకుండా దేవుని మందిరం వైపు వీపు త్రిప్పారట. ఏం చేశారు? దేవుని మందిరం వైపు వీపు త్రిప్పి సూర్య నమస్కారం చేస్తారు. ఎవరికి నమస్కారం చేస్తున్నారు? సూర్యుడికి నమస్కారం. చదవండి వాక్యములో ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 30వ వచనములో, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 30వ వచనములో యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, యూదా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయించు, నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియలు, నాకు తోచని క్రియలు వారు చేసి ఉన్నారు. తమ కుమార్తెలను దయించుటకు లోయలో ఉన్న మరొక వచనము కూడా చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. 30వ వచనములో వారు చెడ్డ క్రియలు చేయించు మందిరమును అపవిత్ర పడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు, హేయమైన వస్తువులను ఉంచి ఉన్నారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఎహెజ్కేలు గ్రంథములో 8వ అధ్యాయం 16వ వచనములో కూడా చూస్తే యెహోవా మందిరము లోపలికి ఆవరణములను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టు, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న
సూర్యునికి నమస్కారం చేయించున్నారట. వినాలి, ఎవరి వైపు చూడకుండా గట్టిగా చెప్పాలి, దేవుని వైపు తిరిగి దేవుని ఆరాధించకుండా వారు వీపులు తిరిపి దేవుని మందిరం వైపు తూర్పు తట్టు తిరిగి సూర్య నమస్కారం చేస్తున్నారు. దేవునికి చాలా బాధించింది. అందుకే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో, ఆ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 32వ వచనములో 7:32లో చూస్తే కాలం సమీపించుచున్నది, అప్పుడు అది తోఫెతు అని అయినను బెను హిన్నోము లోయ అని అయినను అనబడక వదలోయ అనబడును. పాతి పెట్టుటకు స్థలము లేకపోవరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. నా మందిరం వైపు తిరగట్లేదు కదా, మీరు సూర్యుని వైపు చూస్తున్నారు కదా, కాబట్టి పాతి పెట్టడానికి వీలు లేకుండా శవాలు పడిపోతాయి. ఇదే యెహోవా వాక్కు. పాతి పెట్టలేరు. ఆ లోయలో ఎన్ని శవాలు పడిపోతాయో మీకు తెలియదు. లెక్క పెట్టలేనని శవములు, పాతి పెట్టలేనని శవములు పడతాయి. ఎందుకంటే నా మందిరాన్ని అపవిత్రపరిచి నా మందిరములకు మీరు వీపు తిప్పి ఉన్నారు. కాబట్టి దేవాలయం అనేది చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, దేవుడు నివాసము చేసే స్థలము, దేవుడు కోరుకున్న స్థలము. దేవుడు ప్రతి ఆలయమును కోరుకుంటాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అని, దైవముల మధ్యను ఆయన వాసము చేయించున్నాడని వాక్యములో 82వ సంకీర్తనలో వ్రాయబడినట్లుగా దేవుని మందిరము దేవుడు నివాసము చేసే స్థలం. అయితే ఆ మందిరాన్ని ఆ దినములలో అనేక మంది రాజులు, ఇంకా చాలా మంది రాజులు మందిరాన్ని అపవిత్రపరిచిన వారు కనబడుతుంది. వారిలో కొందరిని గూర్చి మనం విన్నాం. ఆ తర్వాత యూదా వారు కూడా, యూదులు దేవాలయమును గొప్పగా చూడవలసిన యూదులు కూడా దేవాలయమును అపవిత్రపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే మందిరమును పరిశుద్ధపరిచిన వారిలో కొంతమంది మనకు కనబడతారు. వారిలో మనం చూసినట్లయితే హిజ్కియా రాజు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం. దినవృత్తాంతములు పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఇక్కడ హిజ్కియా రాజు దేవుని మందిరమును అపవిత్రపరిచిన అనేక మంది రాజులు అపవిత్రపరిచి ఉంటే హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడంటే ఆ మందిరములో ఉన్న అపవిత్రమైన వాటిని తీసుకుని వెళ్ళి ఒక వాగులో పడవేసి దేవాలయమును శుద్ధి చేసినట్లుగా చూస్తున్నాం. అందుకనే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ మరణము నుండి దేవుడు తప్పించాడు. దేవాలయమును గురించి ఎవరైతే దయచేసి వినాలి, ఆసక్తి కలిగి దేవుని మందిరాన్ని గొప్పగా చూస్తారో వారికి మరణాన్ని జీవముగా దేవుడు మారుస్తాడు. హిజ్కియా విషయంలో అదే జరిగింది. ఇక ప్రియులను గమనించాలి, మరొకరిని మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనములో, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనములో చూస్తే మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని
నేను అక్కడికి మరలా తెప్పించి తిని 8వ వచనములో బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వరలాగు చేసి పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేను అక్కడికి మరలా తెప్పించి తిని నెహెమ్యా అంటున్నాడు. దేవుని మందిరములో టోబియా అనబడే వారే అపవిత్రమైన వస్తువులు తెచ్చిపెట్టారు. నెహెమ్యా వచ్చి దుఃఖపడి దేవుని మందిరాన్ని ఇలా చేస్తారా అని దుఃఖపడి ఆ మందిరాన్ని శుద్ధి చేసి దేవుని పాత్రలు మరలా తెచ్చి అందులో పెట్టినట్లుగా చూస్తాం. అందుకనే నెహెమ్యా యొక్క ప్రార్థన 14వ వచనములో, నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగు బాటునకును నేను చేసిన ఉపకారములను మరవకుండుము. తాను చేసిన ప్రార్థనను దేవుడు విన్నారు. ఎవరైతే దేవాలయమును ఎక్కువగా ప్రేమిస్తారో వారి ప్రార్థనలు దేవుడు వింటాడు. ఇక మరొక విషయాన్ని మనం చూస్తే, ఇందాక చదువుకున్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ బట్టలాది వారి దినమున ఆయన యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేశారు చెప్పండి? దేవాలయమును శుద్ధి చేశారు. వారిని కోపడ్డారు. తాళ్ళతో కొరడాలల్లి ఆ కొరడాలతో కొట్టాడట. వారు నా మందిరాన్ని దొంగల గుహగా మారుస్తారని, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, ప్రార్థన చేయవలసిన మందిరములో వ్యాపారం చేస్తారా, దొంగల గుహగా మారుస్తారా అని చెప్పి కోపపడి ప్రభు ఆ మందిరాన్ని శుద్ధి చేసినట్టుగా చూస్తున్నారు. కాబట్టి దేవాలయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భూమి మీద దేవాలయం కట్టడం అనేది గొప్ప పని. పనులన్నిటికంటే గొప్ప దేవుని మందిరము కట్టడం కానీ, దేవుని మందిర పని చేయడం కానీ. నిజంగా మందిరం కట్టడం ఒకటైతే, ప్రతి ఆదివారం ఆగకుండా వారంలో 2 సార్లు కుమార్తెలైన వారు ఈ మందిరాన్ని శుద్ధి చేస్తున్నారు. అది మంచిది. ప్రతి వారంలో 2 సార్లు ఆల్టర్ క్లీన్ చేస్తున్నారు కుమారులు. అది మంచిది. ఆ పని చేయండి. ఎవరి పని? దేవాలయం యొక్క పని చేస్తే ఆ పనికి ప్రతిఫలం ఏదో ఒక రోజున దేవుడు మీకు ఇస్తాడు. ఇప్పుడు కనబడదేమో, వెంటనే కనబడదేమో, అది తప్పకుండా మీకు ఏదో ఒక రోజున ఆ బహుమానం దేవుడు తప్పకుండా ఇస్తాడు. నువ్వేం చేయగలవు? ఇప్పుడు మందిరాలు కట్టబడుతున్నాయి, నీ వంతు నీవేం చేయగలవు? అది దేవుని ఇల్లు కాబట్టి దేవాలయం దేవుని ఇల్లు అన్నారు దావీదు గారు. ఎవరైతే మందిరం కడతారో దేవుని భూలోకానికి దింపినట్లు అన్నారు. ఎక్కడ దానామంలో 2-3 కూడి ఇందులో వారి మధ్యలో ఉంటారన్నారు కదా. 82వ సంకీర్తనలో ఏమని వ్రాయబడింది? చదవండి. 82 మొదటి వచనం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. సమాజం అంటే మనందరం సమాజముగా కూడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు నిలిచి ఉన్నారు? గట్టిగా చెప్పాలి. మన కంటికి కనబడలేదేమో, నిజముగా నీవు ఆత్మ నేత్రములతో చూడగలిగితే తప్పకుండా ఆయన కనబడతారు. ఎంతమంది చూడగలరు? ప్రతి ఆదివారం దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది? 42వ సంకీర్తనలో కూడా మొదటి 2 వచనములలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ
కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఎంత ఆశలో నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి. 8 గంటలకు రమ్మంటే 8 గంటలకు వచ్చారు కొంతమంది. వచ్చిన వారిని అనకూడదు, అందరినీ అనకూడదు. అవునా కాదా? అందరిని అంటే మళ్ళీ అయ్యగారు అందరినీ మాట్లాడుతున్నారు, కలిపి మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నాను. మేమేమన్నా మీ మంచి కొరకే. ఎంత దావీదు గారు, ఆయన ఎవరు? రాజు. ఖాళీగా ఉంటాడా? చెప్పండి. మీరు కూడా రాజులేమో. రాజు కంటే గొప్ప అనుకుంటాను. రాజే ఖాళీగా లేకుండా అంత బిజీగా ఉన్నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అని ఆశపడుతుంటే, మనం ఆలస్యం వస్తున్నామంటే రాజుగారి కంటే మనమే ఎక్కువ కాదా? ఎక్కువే. మరి మీరు ఎవరికి రాజులంటే మీ ఇంటికి మీరే రాజు. అవునా? ఎవరింటికి వారే రాజు. కాబట్టి దేవుని విశ్వాసులారా, దేవుని సన్నిధిని కూర్చిన ఆసక్తి, ఆశ మనము కలిగి ఉన్నాం. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా ఏమిటంటే, ఈ మందిరం ఎందుకు? ఈ మందిరములో ఎందుకు కూడుకోవాలంటే, ఈ మందిరములో కూడుకున్న మనందరము దేవునికి ఈ మందిరాన్ని ఇవ్వాలి. ఏ మందిరం? చెప్పాలి గట్టిగా. ఈ మందిరంలోకి వచ్చి ఈ మందిరం ఇవ్వకపోతే ఏ మందిరం? ఈ హృదయమే దేవునికి ఆలయము. ఏది ఆలయము? నీ హృదయమే. నీ హృదయమే, నా హృదయమే, మనందరి హృదయమే. ఆయన ఈ మందిరములో ఒకటే ఉండాలనుకోవట్లేదు. ఇక్కడున్న మనందరిలో నివాసము చేయాలని కోరుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రభు మందిరాన్ని శుద్ధి చేసినట్లుగా వాక్య పఠంలో చదువుకున్నాం కదా. 21 మత్తయి సువార్త 2వ వచనములో, యోహాను సువార్త 2:15 వచనములో ప్రభు మందిరాన్ని శుద్ధి చేశారు యెరూషలేమునకు వచ్చి. ఈ రోజున మనము కూడా మన మందిరములను లేక మన హృదయములను శుద్ధి చేసుకోవాలి. నీ హృదయములో అపవిత్రత ఉన్నదేమో, అది దేవునికి ఇష్టము కాదు. నీ యొక్క హృదయము పరిశుద్ధముగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తము. నీ హృదయాన్ని నీవు సరిగా ఉంచుకోకపోతే నష్టం ఎవరికంటే నీకే. ఎవరి మనస్సు సరిగా ఉంటే వారికే మేలు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు. నీవు కాదు, నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? గట్టిగా చెప్పాలి. ఎవరు కొనుక్కున్నారు మనల్ని? ఎలా కొనుక్కున్నారు? ఆయన రక్తముతో. మనము శుద్ధీకరింపబడిన వారుగా ఉండాలని, పరిశుద్ధాత్మ మనలో నివాసము చేయాలని రాయబడింది కదా. మీ దేహము వలన మీరు దేవుని మహిమపరచాలని, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఈ దేహములో ఎవరుండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఎవరుండాలి? గట్టిగా చెప్పాలి. అమ్మ, అయ్యా చెప్పాలి. ఎవరుండాలి? పరిశుద్ధాత్మ దేవుడి హృదయంలో. అపవిత్రత ఉండదు, పాపం ఉండదు, మనస్సులో దేవునికి విరుద్ధమైనది ఏది ఉండకూడదు. అందుకని దేవుని వద్దకు వచ్చే మనము మనస్సులో అడ్డులన్నీ తొలగించుకోవాలని దైవజనుడు పాడుకున్నాడు. మనస్సులోని అడ్డులను నొత్తించి మనసు ప్రభువు నాకిచ్చి వెనుకాడ కనురండి.
మనసులో ఏ అడ్డులు ఉంచుకో. మనసు కల్మషముగా, ఏ విధమైన దోషము లేనిదిగా, శుద్ధిగా ఉన్నప్పుడే ఈ మనస్సులోనికి లేక ఈ దేవాలయంలోనికి ఎవరు వస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. ఈ రోజున ఈ మందిరాలు శుద్ధి కావాలి, ప్రతి ఒక్కరి హృదయం శుద్ధి కావాలి. అపవిత్రత ఎవరిలో ఉంచుకోవద్దు. కడవరి దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తు రాకడ సమీప దినములలో మనం ఉన్నాం. 3వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసి, అంటే నీలో నీవు పాపం పెట్టుకుని, నీలో నీవు దోషం పెట్టుకుంటే పాడైపోయేది నీవే. ఈ ఆలయం శుద్ధిగా ఉంచుకోవాలి. ఈ ఆలయం శుద్ధిగా ఉండాలి. నీ ఆలయం శుద్ధిగా ఉండాలి. దేవుని ఆలయం ఎప్పుడు కూడా అపవిత్రముగా ఉండకూడదు, శుద్ధిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మందిరాల్లో దేవునికి అవమానకరమైన పనులు, ఇలా స్టేజీ ఆల్టర్ దగ్గరే డ్యాన్సులు వేస్తూ వారందరూ అపవిత్రమైన పనులు, డాన్సులు వేస్తూ, చిందులు వేస్తూ దేవుని అవమానపరుస్తూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. దేవుని మందిరము, దేవుని మందిరములో క్రమం ఉండాలి. అక్రమం అనేది దేవుని మందిరములో ఉండకూడదు. నీ హృదయము కూడా దేవాలయములు కనుక నీ హృదయములో కూడా అపవిత్రత ఉండకూడదు. పవిత్రత ఉండాలి, క్రమం ఉండాలి. మరి ఈ హృదయం ఆలయం కాబట్టి ఈ ఆలయానికి ఎందుకు రావాలి? వస్తాయా డౌట్స్? ఇవన్నీ డౌట్స్ వస్తాయన్నమాట. వస్తాయా రావా? దానికి బైబిల్లో సమాధానం. ఆది క్రైస్తవ సంఘం అట. మనమైతే వారానికి ఒక్కసారి కూడుకుంటున్నాం, కానీ ఆది క్రైస్తవ సంఘము ఎప్పుడు కూడుకునేది? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనములో చూస్తే, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎక్కడ కూడుకుంటున్నారట? ప్రతిదినము తప్పక. ఎక్కడ కూడుకున్నారు? దేవాలయంలో కూడుకున్నారు. ఇది ఆలయం కాబట్టి ఆలయం పనిలేదు అనుకుంటే అది చాలా పొరపాటు. మరి భక్తులందరూ పిచ్చివారేం కాదు కదా. ఎంతో మంది మిషనరీలు మన దేశానికి వచ్చి వారి ప్రాణాలు త్యాగాలు చేసి ఎంత పెద్ద పెద్ద మందిరాలు కట్టారో. నేటికి చెక్కు చెదరని కట్టడములు వారు కట్టారు. దైవజనుడు అన్నారు, ఒక మందిరం కడితే దేవుని భూలోకానికి దింపినట్లే అని. ఇక్కడ కురుగోల్లో ఈ మందిరం కట్టారు. కురుగోల్లో ఎవరు దిగొస్తున్నారు చెప్పండి? దేవుడి స్థలములోనికి దిగొస్తున్నారు. భూదాల్లో మందిరం, అక్కడికి దేవుడు దిగి వస్తుంది. ఇప్పుడు 2 స్థలాల్లో, లక్ష్మీపురములో అక్కడికి దేవుడు దిగి వచ్చే స్థలం, రామచంద్రపురములో అక్కడికి దేవుడు దిగి వచ్చే స్థలం. ఒక మాటలో చెప్పాలంటే మన భారతదేశంలో ప్రతి గ్రామములో దేవుని మందిరము కట్టబడి దేవుడు దిగి వచ్చే స్థలములుగా మారునుగాక. దేవాలయములు కట్టబడాలి. ఆ దేవాలయములలో ఈ దేవాలయముగా మార్చబడి ఇక చివరిగా పరలోకములో అనేక దేవాలయములు ఉండవు, కానీ ఒకే దేవాలయం. పరలోకమే ఒక దేవాలయం.
ఆ దేవాలయములకు సిద్ధపడాలంటే ఈ దేవాలయం శుద్ధిగా ఉండాలి. ఈ దేవాలయం శుద్ధిగా ఉండాలంటే ఈ దేవాలయంలో గడపాలి. ఈ దేవాలయంలో దేవుని స్తుతించాలి. ఈ దేవాలయంలో దేవుని మాటలు వినాలి. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయుగాక.